35 ఇంటూ 4, 35ని 7/2గా రాసుకుంటే 7/2 ఇంటూ 4, 72s are 140. అన్ని నంబర్లను రైట్ డివైడ్ అయ్యే నంబర్లు తీసుకోండి. 45 ఇంటూ 4 అంటే 45 ఇంటూ 2 ఇంటూ 2, 45 2s are 90, 90 ఇంటూ 2 180. 10 గుణిజాలు ఎక్కడొస్తాయో చూసుకోండి. ఇప్పుడు 65 ఇంటూ 8 ఉందనుకోండి, దీనికి నేను 2 వేస్లో నేను చెప్తాను సార్. 65 ఇంటూ 8 మీరు చేసే ఒక పద్ధతి ఏంటంటే 65 ఇంటూ 2 ఇంటూ 4, 130 ఇంటూ 4 ఎంత 520, 130 ఇంటూ 4 ఎంత 520. ఇది ఒక పద్ధతి, మెథడ్ 1. కొంతమంది ఎలా చేస్తారంటే మెథడ్ 2, 65 ఇంటూ 8, 60 ప్లస్ 5 ఇంటూ 8. ఇది కూడా ఈజీనే. 68ల 480, 5 8ల 40, 480 ప్లస్ 40 ఎంత 520, 480 ప్లస్ 40 ఎంత 520. లాజిక్ అందరికీ అర్థమైందా? మీరు ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది సార్. 6 8s are 48, 480, 5 8s are 40, 480 plus 40 ఎంత 520, 480 plus 40 ఎంత 520. 7 8s are 56, 560, 5 8s are 40, 560 plus 40 ఎంత 600. Are you all with me? Right? 8 16s are 128, 1280, 5 16s are 80, 1360. మీరు ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది. 9 16ల 144, 1440, 5 16s are 80. Answer is 1520. Answer is 1520. 3 4s are 120, 5 4s are 20, 120 plus 20 140, 4 4s are 16, 160, 5 4s are 20, 160 plus 20 180. లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా? 3 4s are 12, 120, 5 4s are 20, 4 4s are 160, 5 4s are 20, 6 8s are 480, 5 8s are 40, 7 8s are 560, 5 8s are 40, 8 16s are 128, 5 16s are 80. అందరికీ లాజిక్ వెరీ క్లియర్. మీరు ఈ మెథడ్ యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది, లేకుంటే మీరు మల్టిపుల్ ఆఫ్ 10 ఏది తీసుకున్నా కానీ ఆన్సర్ వస్తుంది. కొంచెం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నౌ ఇంకేం లాజిక్స్ ఉన్నాయి చూద్దాం. 175 ఇంటూ 24. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 10కి సంబంధించిన గుణిజాలు తీసుకోండి, 10కి సంబంధించిన గుణిజాలు తీసుకోండి. ఆర్ మీరు ఇలా కూడా చేయొచ్చు సార్, అంటే మీకు 25 చెప్పాను కాబట్టి అట్లా చెప్తున్నాను. 25 ఇంటూ 7 ఇంటూ 24. మీకు ఈ లాజిక్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి 25 ఇంటూ 24 ఇంటూ 7. ఒక నంబర్ 25తో మల్టిప్లై చేయాలంటే దీనిని 4తోటి డివైడ్ చేయండి. 24/4 6, 2 zeros యాడ్ చేయండి. 600 ఇంటూ 7 4200, 4200. 275 ఇంటూ మీరు ఎలా చేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది సార్. 25 ఇంటూ 11 ఇంటూ 36, 25 ఇంటూ 36 ఇంటూ 11. 36ని 4 తోటి డివైడ్ చేయండి. 36/4 ఎంత 9, కాబట్టి 900 ఇంటూ 11. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి, 9900. అందరికీ లాజిక్ అర్థమైందా? మనకు 25 అర్థమవుతే చాలు, మిగతాది ఆటోమేటికల్గా వచ్చేస్తుంది. 25 ఇంటూ 15 ఇంటూ 54. దీన్ని నేను ఇట్లా రాసుకోవచ్చు కదా, 25 ఇంటూ 54 ఇంటూ 15, 54 ఇంటూ 15.
ఆల్రెడీ మనం దీనికి ఆల్రెడీ చేసాం, ఇది 4 మల్టిపుల్ కాదు. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? నవ్వు ఇక్కడ చూడండి సార్, 25 ఇంటూ ఆల్రెడీ మనం ఇది చేసాం, 52 ప్లస్ 2 ఇంటూ 50. 52 4 మల్టిపుల్, 52/4 ఎంత? 13. 1350 ఇంటూ 50, 1315 ఇంటూ 15. 15ని మనం ఇంటూ 5 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 5 ఇంటూ సరి సంఖ్య లాజిక్ ఏంటి? దీనిని 2 తోటి డివైడ్ చేయాలి. 2 6 ఆర్ 12, 675 ఇంటూ 3. లాజిక్ అర్థమైంది కదా సార్? ప్రతి ఒక్కటి డెరివేటివే సార్. మీకు అర్థమవుతాయి, ఇవన్నీ చాలా ఫాస్ట్గా మీరు సాల్వ్ చేస్తారు. ఏం చేశాను? 175 అంటే 25 ఇంటూ 7 ఇంటూ 24. 24ని 4 తోటి డివైడ్ చేస్తే 6. 25 ఇంటూ సరి సంఖ్య కాబట్టి 2 zeros పెట్టుకున్నా. 600 ఇంటూ 7. 25 ఇంటూ 36 ఇంటూ 11. 36ని 4 తోటి డివైడ్ చేస్తే 900 ఇంటూ 11. 52 ప్లస్ 2. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ దీస్ బ్యూటిఫుల్ షార్ట్ కట్స్. బ్యూటిఫుల్ షార్ట్ కట్స్, రైట్? 11 తోటి ఏం చేసాం? ఒక 0 ముందు, ఒక 0 వెనకాల. 111 అంటే 2 సున్నాలు ముందు, 2 సున్నాలు వెనకాల, 2 సున్నాలు వెనకాల, రైట్? మనం ఇక్కడ చూడండి సార్, ఈ రెండు చాలా చిన్న లాజిక్లు. ఇది ఏ ఇంటూ ఏ ప్లస్ 1 లాజిక్. ఏ ఇంటూ ఏ ప్లస్ 1 అంతే, ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏ. ఏ ఇంటూ ఏ ప్లస్ 1 అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏ. 13ని నేను 12 ఇంటూ 12 ప్లస్ 1గా రాసుకోవచ్చు. 12 స్క్వేర్ ఎంత? 144 ప్లస్ 12. ఆన్సర్ ఎంత? 156. ఆన్సర్ ఎంత? 156. సార్ నేను ఈ ఏ ఇంటూ ఏ ప్లస్ 1 కాదు, ఏ లాజిక్ అయినా చేయాలనుకుంటే ఇక్కడ చూడండి సార్, 12 ఇంటూ 13 ఎలా ఆన్సర్ వస్తుంది చూడండి. 12 ఒకట్ల 12, 120. 12 మూడుల 36, 156. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. 13 ఇంటూ 14. 13 1s are 13, 130. 13 4s are 52, 182. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది. ఎట్లయినా చేసుకోవచ్చు సార్. స్క్వేర్ కంఫర్టబుల్ ఉంటే స్క్వేర్ చేయండి, ఇలా ఉంటే ఇలా చేయండి. ఇది దేనికైనా ఉపయోగపడుతుంది. 14 1s are 14, 140. 14 5s are 70. 140 ప్లస్ 70 ఎంత? 210. 15 1s are 15, 150. 15 6s are 90. 150 ప్లస్ 90 ఎంత? 240. 13 1s are 13, 130. 13 4s are 52, 182. ఏ నెంబర్కైనా ఉపయోగపడుతుంది. ఏ ఇంటూ ఏ ప్లస్ 1 కాదు, ఏ ఇంటూ ఏ ప్లస్ 2. ఇప్పుడు మనము 26 ఇంటూ 32 చెయ్యాలి. 26 ఇంటూ 32 చెయ్యాలి. డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. 26 మూడుల 78, 780 ప్లస్ 26 2s are 52. ఆన్సర్ ఎంత? 832. 26 మూడుల 78, 780, 26 2s are ఎంత? 52, 832. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఏ ఇంటూ ఏ ప్లస్ 1 అయితే ఏ స్క్వేర్ ప్లస్ ఏ. కానీ ఏదైనా నంబర్కి మనం మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. 12 ఇంటూ 15. ఒకటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 13కి 1 తక్కువ, 13కి 1 ఎక్కువ. 13 మైనస్ 1 ఇంటూ 13 ప్లస్ 1. 13 ప్లస్ 1. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. 13 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 168. ఇది 14కి 1 తక్కువ, 1 ఎక్కువ. 14 మైనస్ 1 ఇంటూ 14 ప్లస్ 1. 14 స్క్వేర్ 196 మైనస్ 1, 195. 90కి 1 ఎక్కువ, 90కి 1 తక్కువ. 90 ప్లస్ 1 ఇంటూ 90 మైనస్ 1. 8100 మైనస్ 1, 8099. ఇది 3 తక్కువ 70కి, ఇది 3 ఎక్కువ.
యావరేజ్ తీసుకోండి, మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. 70 మైనస్ 3, 70 ప్లస్ 3, 4900 మైనస్ 9, 4891, 4890. ఎక్కడ ఈ 13 ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ రెండు నంబర్ల సగటు 12 ప్లస్ 14/2. 14 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 13 ప్లస్ 15/2. 90 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 91 ప్లస్ 89/2. 70 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 67 ప్లస్ 73/2. 67 ప్లస్ 73/2. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైంది సార్? మీరు చెప్పిన ఆ లాజిక్ తోటి చేయొచ్చా? 12 ఇంటూ 14, 12 ఒకట్ల 12, 120, 12 నాలుగు 48, 168. అలా కూడా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. 91 ఇంటూ 89, 91 ఇంటూ 89. నా ఇక్కడ చూడండి సార్, 91 8s are 728, 7280 ప్లస్ 91 9s are రైట్, 9 9s are 81, 819. సింపుల్, అది కూడా ఆన్సర్ వస్తుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాజిక్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అందరికీ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా, రైట్? మీరు మల్టిప్లికేషన్ జనరిక్ మెథడిక్ అయినా చూడొచ్చు, లేకపోతే ఈ మెథడ్ అయినా చూడొచ్చు. మెనీ మెథడ్స్ మనం చేసాం. ఏమేమి డిస్కస్ చేసాము? మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ బై 11, 111, 4 ones 5 ones చేసాం. మల్టిప్లికేషన్ బై 5 చేసాం. మల్టిప్లికేషన్ బై 25 చేసాం. మల్టిప్లికేషన్ బై 125 చేసాం. మల్టిప్లికేషన్ నంబర్లు ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఫార్ములో ఉన్నప్పుడు, రైట్? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉన్నప్పుడు, ఏ1 ఇంటూ బి1 మెథడ్ చేసాం. ఏకే1 ఇంటూ ఏకే2 మెథడ్ చేసాం. ఎల్ మెథడ్ చేసాం. ఏ5 ఇంటూ బి5 మెథడ్ చేసాం. ప్రతి ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే చాలా ఈజీగా ఉంటుంది సార్. ఇది కూడా చాలా ఈజీ కదా. 25ని మనం ఎలా రాసుకున్నాము? రైట్, 8428, 25ని 100/4గా రాసుకున్నాం. సో 4 2s are 8, 4 1s are 4, 4 7s are 28, 2 zeros, 210700. 125ని 1000/8గా రాసుకున్నాం. 8 3s are 24, 8 2s are 16, 3 zeros. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 25ని 100/4గా, 125ని 1000/8గా రాసుకున్నాం. 1000/8గా రాసుకున్నాం. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. 25 అంటే 100/4, 125 అంటే 1000/8, 1000/8. ఇది కూడా ఈజీ సార్. 8428, 2.5 అంటే 5/2, 5/2 అంటే 10/4. ఫినిష్. 2.5 అంటే 2 ప్లస్ 0.5 అంటే 5/2. 5 తోటి గుణించడం కాకుండా 10 తోటి గుణిస్తాను, 10/4. ఆన్సర్ అయిపోయింది. 4 2s are 8, 4 1s are 4 7s are 2107 ఎండింగ్ విత్ 0. 2107 ఎండింగ్ విత్ 0. 2416, 1.25 అంటే 1 ప్లస్ 0.25 అంటే 1/4. ఫినిష్. 2416 ఇంటూ 5/4, 5/4 అంటే రైట్, ఇది 10/8. ఫినిష్. 8 3s are 24, 8 2s are 16 ఎండింగ్ విత్ 0. 3020, 3020. 1.25 అంటే 1 ప్లస్ 0.25, 1 ప్లస్ 1/4. 5/4, 5/4ని 10/8గా రాసుకున్నా. ఈజీ క్యాలిక్యులేషన్ అయిపోయింది. 2.5 అంటే 5/2, 5/2 అంటే 10/4గా రాసుకున్నా. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మల్టిప్లికేషన్ అన్ని లాజిక్స్. ఇది కూడా చూడండి సార్. 16 ఇంటూ 7 ప్లస్ 0.25 అంటే 1/4. ఫినిష్. 16 ఏళ్ల 112 ప్లస్ 4. ఆన్సర్ ఎంత? 116. ఆన్సర్ ఎంత? 116. 11.75,
11 ప్లస్ 0.75 అంటే 3/4. 24 11 ఆల్రెడీ మనం చూసాం. 264 ప్లస్ 18 282. 264 ప్లస్ 18 282. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్స్ క్లియర్గా. డెసిమల్ ఇచ్చినప్పుడు మనము దాన్ని ఫ్రాక్షన్గా మార్చుకుంటాము. డెసిమల్ ఇవ్వనప్పుడు 5 తోటి ఇస్తే 10/2 చేస్తాము. 25 తోటి చేస్తే 100/4 చేస్తాము. 125 ఇస్తే 1000/8 తోటి చేస్తాము.